హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద రెయిన్బో రివ్యూ టీవీ. ఇప్పుడే ఛాంపియన్ సినిమా చూడడం జరిగింది. ఇది శ్రీకాంత్ కొడుకు మూడో సినిమా అనుకుంటా. తనను అందరూ తెలుగు హృతిక్ రోషన్ కూడా అంటారు. తన పేరులోనే రోషన్ ఉంది. ఇక సినిమా రివ్యూ గురించి తెలుసుకునే ముందు అందరూ వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు రెయిన్బో రివ్యూ టీవీ. ఇక సినిమాలోకి వెళ్తే 1948లో బైరానపల్లి అనే గ్రామంలో సినిమా జరుగుతుంది. మన దేశానికి 1947లోనే స్వాతంత్రం వచ్చినా సరే బ్రిటిష్ వాళ్ళు ఈ గ్రామంలో పెట్టే ఇబ్బందులు కొనసాగుతూనే ఉంటాయి. ఒక గొప్ప ఫుట్బాల్ ప్లేయర్ అవ్వాలనే కలను కానీ హీరో బైరానపల్లి గ్రామంలో జరుగుతున్న తిరుగుబాటులకు ఉన్న సంబంధం ఏంటనేదే కథ. ఇక సినిమాలో పాజిటివ్స్ గురించి మాట్లాడుకుంటే రోషన్ పర్ఫార్మెన్స్ బాగుంది. యాక్షన్ సీక్వెన్స్లో తన ఎఫర్ట్ అద్భుతంగా కనిపిస్తుంది. ఇక హీరో హీరోయిన్ల మధ్య లవ్ ట్రాక్ మరియు వారి మధ్య కెమిస్ట్రీ కూడా బాగుందని చెప్పాలి. ఇంకా సంగీతం బీజిఎం విషయానికి వస్తే సినిమాలో పాటలు మరియు బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా సీన్లు అద్భుతంగా ఉంటాయి. కానీ కొన్ని సీన్ల దగ్గర ఇంకొంచెం బాగుంటే బాగుండు అనిపిస్తుంది. సినిమాలో యాక్షన్ మరియు ఎమోషన్ సీన్లు రియలిస్టిక్గా ఉంటాయి. హీరో ఆడే ఫుట్బాల్ గేమ్ అయితే ఆడియన్స్ని అట్రాక్ట్ చేస్తుంది. ఇంకా విజువల్స్ విషయానికి వస్తే చాలా గ్రాండ్ స్కేల్లోనే నిర్మించారు. ఇక సినిమాలో నెగిటివ్స్ గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ హాఫ్ అయితే కొంచెం సాగనీసినట్టు అనిపించింది నాకు. అక్కడక్కడ కొంచెం బోర్ కొడుతుంది ఫస్ట్ హాఫ్. ఇంకా ఇంటర్వెల్ సీక్వెన్స్, క్లైమాక్స్ అయితే అద్భుతంగా ఉంటాయి. ఇక సినిమా గురించి ఓవరాల్గా చెప్పాలంటే సినిమా ఒక బ్లాక్ బస్టర్ అని చెప్పాలి. ముఖ్యంగా యాక్షన్ సినిమాలు నచ్చే వారికి ఇది బాగా నచ్చుతుంది. ఇక ఈ సినిమాకి నా రేటింగ్ వచ్చి 3/5. ఇలాంటి సినిమాల్ని థియేటర్లోనే ఎక్స్పీరియన్స్ చేయాలి, థియేటర్లోనే బాగుంటాయి. నా రివ్యూ మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ టు రెయిన్బో రివ్యూ టీవీ. థ్యాంక్ యూ.